వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరబోతున్నారు. నిన్న కుటుంబ సభ్యులతో కలిసి పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఆయన సమావేశమవుతూ వచ్చారు. అయితే పిఠాపురానికి సంబంధించి వైసీపీలో చాలా కీలక నేతగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద కూడా గతంలో పాటు చాలా పెద్ద ఎత్తున పనిచేసినటువంటి వ్యక్తి. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పిఠాపురం నుంచి. ఆయన 1999 నుంచి చూసుకుంటే బీజేపీ, అలాగే ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ నుంచి కూడా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రాజకీయంగా కూడా ఆయనకి అక్కడ పెద్ద ఎత్తున ఆదరణ అయితే ఉంది. అలాగే ఆయన సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నియోజకవర్గంగా పిఠాపురాన్ని చెప్పుకోవచ్చు. అయితే మొన్నటి ఎన్నికల్లో అక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోటీ చేయడము, అక్కడ భారీ మెజార్టీతో విజయం సాధించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే దొరబాబు అంటే ఎన్నికలకు ముందే ఆయన ఎమ్మెల్యే పదవి తర్వాత అంటే ఎన్నికలు 2 నెలల్లో జరుగుతున్నాయనగా వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ వచ్చారు. రాజీనామా చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఒక వ్యాఖ్యలు జరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి చర్చలు అయితే జరగలేదు. కానీ ఆ తర్వాత ఆయన పార్టీ మారుతారు, జనసేన పార్టీలో చేరుతారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ వచ్చాయి, రూమర్స్ జరుగుతూ వచ్చాయి. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి పరిణామాలు అయితే జరిగినటువంటి పరిస్థితి మనకైతే కనిపించలేదు. నిన్న మాత్రము జనసేన పార్టీలో చేరేందుకు కూడా లైన్ క్లియర్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. దొరబాబుకు సంబంధించి ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నట్టు ఈ నెల జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ సభ 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరగనుంది. పిఠాపురంలో ఆవిర్భావ సభ జరగనున్నటువంటి నేపథ్యంలో అక్కడ భారీగా శ్రేణులతో కూడా ఆయన పార్టీలో చేరబోతున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో దొరబాబు రాకను అక్కడ ఉన్నటువంటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యతిరేకిస్తున్నారు. వర్మకు సంబంధించి ఆయన ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించి ఏదో ఒక పదవి వస్తుందని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారని చెప్పేసి ఎన్నో మనకి ఆశలు అయితే పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎక్కడా కూడా ఆయనకి సంబంధించి ప్రస్తుతం వాస్తవ పరిస్థితులు అయితే అలాంటివి కనపట్లేదు. ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, లేదంటే మరొక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు, లేదంటే టీటీడీకి సంబంధించిన బోర్డు మెంబర్గా ఇస్తారు. ఇలా చాలా రూమర్స్ వచ్చినప్పటికి కూడా ఎక్కడా కూడా ఆయనకి సంబంధించి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లో అయితే అది జరగలేదు. కానీ ఇప్పుడు దొరబాబుని జనసేన పార్టీలో చేర్చుకోవడంతో వర్మ అయితే కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే తన సీటును త్యాగం చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు ఆయన. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంటే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చాలా కీలకంగా ప్రయత్నించినటువంటి వ్యక్తి వర్మ. చాలాసార్లు కూడా పవన్ కళ్యాణ్ స్వయాన వర్మకి సంబంధించి, ఆయన పనితీరుకు సంబంధించి, ఆయన ప్రోత్సాహానికి సంబంధించి కూడా వర్మను కూడా పొగుడుతూ ఉన్నటువంటి అంశాలను కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు దొరబాబు రాకతో ఒక్కసారిగా పిఠాపురంలో కొంత వ్యతిరేకత భావజాలం అయితే కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్మకు సంబంధించి గతంలో వీళ్ళిద్దరూ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళిద్దరూ కూడా ప్రత్యర్థులుగా పోటీ చేసి ఎన్నికల్లో తలబడినటువంటి వ్యక్తులు. ఇప్పుడు ఇద్దరు కూడా ఒకటే పార్టీకి సంబంధించి, ఒకటే కూటమికి సంబంధించి ఉండడంతో కొంత ఇబ్బందులు వచ్చే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీగా వర్మ ఉన్నప్పటికీ కూడా ఆయన జనసేనకు సంబంధించి కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎంతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. అయితే గెలిచిన తర్వాత, కూటమి సర్కార్ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన్ని కొంత పక్కన పెట్టారు అనేటువంటి వాదన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే వర్మకు సంబంధించి ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వర్మని కొంత పక్కకు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద వర్మ కూడా చాలాసార్లు అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ వచ్చాం. ఇటీవల ఆయన కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా చేస్తూ వచ్చారు. నారా లోకేష్ని డిప్యూట్ చేస్తే తప్పేంటంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడము, ఆ తర్వాత డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని వ్యాఖ్యానిస్తూ పవన్ కళ్యాణ్ టార్గెట్గా ట్విట్టర్లో ట్వీట్లు చేయడం కూడా, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్నటువంటి వర్మకు సంబంధించి చూసుకుంటే ఇప్పుడు కొత్తగా దొరబాబుని పార్టీలోకి యాడ్ చేసాం. ఇప్పుడు కొత్తగా దొరబాబుకి సంబంధించి ఆయన పార్టీలో చేరతారని చెప్పేసి ఒక చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దొరబాబు పార్టీలో చేరితే ఎలాంటి పరిమితులు ఉంటాయి, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది కూడా ఒక చర్చ అయితే పెద్దగా జరుగుతుంది. ఎందుకంటే దొరబాబుకి సంబంధించి వర్మ అయితే తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దొరబాబు చేరికను వర్మ కూడా ఆయన పార్టీలో ఉంచుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కానీ వీళ్ళిద్దరి మధ్య కొంత సమన్వయాన్ని ఏర్పరిచి, వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత సమన్వయ లోపాన్ని ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరిని గ్యాప్ కూడా క్రియేట్ చేసి పార్టీని, అలాగే నియోజకవర్గం స్థాయిలో జనసేనని బలోపేతం చేసే విధంగా ఉంటే ముందడుగు వేయాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అందుకోసమే దొరబాబుని కూడా పార్టీలోకి ఆహ్వానించారనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక మరోవైపు వర్మకు సంబంధించి చూసుకుంటే వర్మ మాత్రం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇటు చంద్రబాబు నాయుడికి సంబంధించి చూసుకున్నా, లేదంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి చూసుకున్నా కూడా వర్మ చాలా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకంటే తన సీటుని త్యాగం చేస్తే ఖచ్చితంగా తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గెలుపులో కూడా కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆయనకు కూడా ఏదో ఒక కీలకమైన పదవి ఇస్తారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఎన్నిక ముందే హామీ ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రము వర్మ గెలిచిన తర్వాత, వర్మకి సంబంధించిన అంశము పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత వర్మకి పట్టించుకోవడం లేదనేటువంటి ఒక భావన అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా కూడా 5 స్థానాలకి ఇప్పుడు ఏపీలో నోటిఫికేషన్ కూడా జారీ చేస్తూ వచ్చారు. ఈ నోటిఫికేషన్ జారీ చేస్తూ
వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఈ 5 స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని ఇస్తారని చెప్పేసి, ఏదో ఒక ఎమ్మెల్సీ పదవిని ఇస్తారని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి పరిస్థితి కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఉన్నటువంటి 5 స్థానాలకు సంబంధించి తీసుకుంటే ఒకటి జనసేనకు వచ్చే అవకాశం ఉంది, ఇంకొకటి బీజేపీకి ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక మరో 4 లేదా 3 మాత్రము ఖచ్చితంగా టీడీపీ తీసుకునే అవకాశం ఉంది. ఒక 3 స్థానాలని టీడీపీ తీసుకుంటే మాత్రము ఒక స్థానం జనసేన, మరొక స్థానం బీజేపీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ ఒక్క స్థానంలో ఇప్పటికే నాగబాబుని కూడా కన్ఫర్మ్ చేస్తూ వచ్చారు. ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటామంటూ కూడా ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ వచ్చారు. సో ఇదే నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీ స్థానం కూడా వర్మకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నాగబాబుకి ముందుగా ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత ఆయన మంత్రి చేస్తామంటూ కూడా చెప్తూ వచ్చారు. సో ఇవన్నీ చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వర్మకి సంబంధించి చూసుకున్నా, నాగబాబుకి సంబంధించి చూసుకున్నా, లేదంటే టీడీపీకి సంబంధించి వాళ్ళకు వచ్చేటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి చూసుకున్నా, ఎక్కడా కూడా వర్మకి ఈసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానం తక్కే పరిస్థితి అయితే కనపట్లేదు. సో ఇప్పటికే తీవ్ర అసంతృప్తిలో ఉన్నటువంటి వర్మకి ఈసారి కూడా కోటాలో ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా, లేదంటే ఏదన్నా పదవి ఇవ్వకపోతే మాత్రము ఆయన ఏదన్నా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే వర్మకి సంబంధించిన అనుచరులు కావచ్చు, వర్మకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారని చెప్పడము, లేదంటే వర్మకి సంబంధించి ఎక్కడా కూడా ఆయనకి ఆదరణ దక్కే విధంగా కావచ్చు, లేదంటే అక్కడా కూడా ఆయనకి ప్రియారిటీ దక్కే విధంగా అక్కడ ఆయన మాట చెల్లే విధంగా కూడా నియోజకవర్గంలో పనులు జరిగే అవకాశం అయితే లేదని చెప్పేసి కూడా వర్మ అసంతృప్తిగా ఉన్నారు, ఆయన అనుచరులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. సో ఇవన్నీ చూసుకున్నటువంటి నేపథ్యంలో కూటమికి సంబంధించి చూసుకుంటే, ప్రధానంగా కూటమికి సంబంధించి వర్మ పిఠాపురానికి సంబంధించినటువంటి ప్లే చేస్తున్నటువంటి రోల్లో ఇప్పుడు భారీ మార్పులు కనపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సడన్గా దొరబాబు ఎంట్రీ ఇవ్వడంతో జనసేన పార్టీకి సంబంధించి ఆయన జనసేన పార్టీలో చేరితే ఆయనకి ఎలాంటి పదవి ఇస్తారు, ఆయనకి ఎలాంటి రోల్ ఇస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే దొరబాబు కూడా చాలా సీనియర్ నేత, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, పార్టీకి సంబంధించి ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఇప్పుడు జనసేన పార్టీలో చేర్చుకోవడం వల్ల వర్మకి చెక్ పెట్టేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక అంశం అయితే మనకు కనిపిస్తుంది.